అందరికీ నమస్తే అండి. సో మనం ఈరోజు మార్నింగే చెప్పాను కదా, అంటే ఈసీ ప్రెస్ మీట్ ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని. యాక్చువల్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే రాలేదు. ఈసీ ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్నికల షెడ్యూల్ రాలేదు. ఎన్నికల షెడ్యూల్ ఎల్లుండి మేబీ 15 లేదా 16 తేదీల్లో రావచ్చు. షెడ్యూల్ ప్రకటనకు సెపరేట్గా ప్రెస్ మీట్ ఉంటుంది. ఈరోజు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఎలక్టోరల్ బాండ్స్ గురించి దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను గడువులోగా బహిర్గతం చేస్తామని సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎస్బీఐ నుంచి ఆ సమాచారం అందిన విషయాన్ని ధృవీకరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 15వ తేదీ సాయంత్రంలోగా వీటిని ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎస్బీఐ ఇప్పటికే ఈసీకి సదరు డేటాను అందించింది. అలాగే 2024 లోక్సభ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. స్వేచ్ఛాయుత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తికరంగా పాల్గొనాలని జమ్మూ అండ్ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పారనమాట. అలాగే ఈ మొత్తం మార్చి 12 అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బాండ్లు దాదాపుగా 22,030 బాండ్లు రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకున్నాయి. సో ఆ బాండ్ల వివరాలన్నీ కూడా ఈసీ వెబ్సైట్లో ఉంటాయి మార్చి 15వ తేదీలోగా. ఆ తతంగంలో ప్రస్తుతానికి ఈసీ చాలా బిజీగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా మేము వేరే పనుల్లో ఉన్నాం, లోక్సభ ఎలక్షన్స్ పనుల్లో ఉన్నాం, ఆ రాష్ట్ర ఎన్నికల పనుల్లో ఉన్నామంటే కుదరదు. సుప్రీంకోర్టు ఒక గడువు ఇచ్చిందంటే ఆ గడువులాగా చేసి తీరాలి. సో అందుకు ఈసీ గత వారం రోజులుగా ఇదే పనుల్లో ఉంది. సో ఇది మార్చి 15వ తేదీకి అయిపోయిన తర్వాత, ఈ హడావుడి అయిపోయిన తర్వాత మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. 16వ తేదీ నుంచి నేను 7 విడతల్లో ఉంటుంది ఎలక్షన్స్. అందులో ఫస్ట్ విడతలోనే ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అనమాట. దానిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ విడతలోనే ఉండబోతున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్తో కలుపుకుంటే 5 రాష్ట్రాలకు జరుగుతాయి. తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నట్టు ఈ 370 ఆర్టికల్ అమల్లోకి వచ్చిన తర్వాత. సో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, కోడ్ ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడు ఇంత ఉత్సాహంగా ఇంత ఎదురుచూపులు ఎప్పుడూ లేవు కోడ్ కోసం. కానీ గత 4 నెలల నుంచి కూడా ఎప్పుడు కోడ్ వస్తుంది ఎన్నో వాట్సాప్లో ఎన్నో పుకార్లు సృష్టించారు. ఎన్నెన్నో ఫేక్ వార్తలు వచ్చాయి. ఇదిగో 13 నుంచి వచ్చేస్తుంది, 14 నుంచి వచ్చేస్తుంది, అది ఇదే అని. సో చివరికి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయ్యాయి. యాక్చువల్లీ ఎన్నికల టీంలో ఆ కమిషనర్తో పాటు మొన్న ఆయన రిజైన్ చేయకపోతే కనుక సిఈసి అప్పుడు ఆయన రిజైన్ చేయకపోతే ఈ పాటి షెడ్యూల్ వైపు కూడా ఒక టీం పనిచేసేది. కానీ ఇప్పుడు తగిన క్వారం లేదు. 3 ఉండాలి కమిషనర్లు. 3కి ఇప్పుడు ఆయన రాజీవ్ కుమార్ ఒక్కళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక 2ని కేంద్రం నియమిస్తుంది. ఆల్రెడీ నియమించారని నాకు వార్త వచ్చింది. అది నిజమో కాదో తెలియక నేను కన్ఫర్మ్ చేయట్లేదు అనమాట. ఏదో ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చినా నిజమో కాదని నమ్మడానికే మనకు టైం సరిపోద్ది. ఇందాకే ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చింది, చూపిస్తా. ఎన్నికల కమిషనర్ల నియామకం అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. 2 ఎన్నికల కమిషనర్ల నియామకము డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా రిటైర్డ్ ఐఏఎస్ అండ్ ప్రియాంష్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్. సో వీళ్ళిద్దరిని నియమించినట్టు నోటిఫికేషన్ జారీ చేశారంటే. సో ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి. మొత్తం 3 కమిషనర్లు ఉంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారనమాట. ప్రస్తుతానికైతే రాజీవ్ కుమార్ గారే ఉన్నట్టు లెక్క. వీళ్ళని నియమించిన వీళ్ళు వచ్చి బాధ్యతలు స్వీకరించి ఇది మొత్తం రివ్యూ చేసుకొని మొత్తం దీన్ని అర్థం చేసుకోవడానికి కనీసం 1-2 రోజులు పడుతుంది. అదంతా అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల కోసం రివ్యూలు చేసి సమాయత్తం అవుతారు. ఇట్లా ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. మేబీ 16-17 తేదీల్లో రావచ్చు. థ్యాంక్ యూ.